దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము భూమి మీదకు ఎప్పుడొస్తామో తమకే క్లారిటీ లేదని, అయితే అక్కడ ఉండటం వల్ల తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఇక వీరిద్దరిని రాజకీయాల కారణంగా అంతరిక్షంలో వదిలేశారనే వ్యాఖ్యలపైన స్పందించారు. దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని, దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధమే లేదని తాము అనుకుంటున్నట్టు వెల్లడించారు. గతేడాది జూన్లో బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ను పరీక్షించేందుకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. 8 రోజులు అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన వ్యోమగాములు 9 నెలలు కావస్తున్నా ఇంకా భూమి మీదకు చేరుకోలేదు. స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారిని అక్కడే వదిలేసి భూమి మీదకు చేరుకుంది. అయితే అందులో వస్తే వారికి ఎలాంటి ప్రమాదమైన జరిగే అవకాశం ఉండడంతో వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ తిరిగి భూమి మీదకు తీసుకువచ్చారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా తమ రిటర్న్ జర్నీపై సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు స్పందించారు. తాము భూమి మీదకి ఎప్పుడొస్తామో స్పష్టత లేదన్నారు. 6 రోజుల ప్రయాణం కాస్త 9 నెలలు కావస్తున్నా తమకు ఎలాంటి ఆందోళనలు లేవన్నారు. అయితే తమ రాక ఆలస్యం అవుతున్న కొద్దీ దేశ ప్రజల్లో ఆందోళనలు, కలవరపాటు పెరిగిపోతుందన్నారు. అనుకోని పరిస్థితుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని బైడెన్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న వ్యాఖ్యలపై ఇద్దరు వ్యోమగాములు స్పందించారు. అంతరిక్ష కేంద్రం నుంచే మీడియాతో మాట్లాడిన వ్యోమగాములు అనేక ఆసక్తికర అంశాలపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. తాము భూమి మీదకు వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశమని వ్యోమగాములు అభిప్రాయపడ్డారు. నెలల తరబడి అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న ఈ వ్యోమగాముల్ని బైడెన్ పాలనలో పూర్తిగా వదిలేశారన్న వ్యాఖ్యలపై విల్మోర్ మాట్లాడారు. అవన్నీ రాజకీయ సంబంధమైనవని, వాటిపై తాము స్పందించమని స్పష్టం చేశారు. వారి సుదీర్ఘ అంతరిక్ష యాత్రను రాజకీయం చేసేందుకు ట్రంప్, మస్క్ చేసిన ప్రయత్నాలకు తెలివిగా చెక్ పెట్టేశారు. అవన్నీ రాజకీయాల్లో భాగమని, అవి జీవితంలో భాగమన్నారు. వాటిని ఈ అంశంలో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తాను అభిప్రాయపడుతున్నానని విల్మోర్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపిన విల్మోర్, మిస్టర్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల అత్యంత గౌరవం ఉందన్నారు. తాము తమ దేశానికి మద్దతు ఇస్తామని, వారికి తాము కృతజ్ఞులమంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2030 చివరి నాటికి కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ముందుగానే మూసివేయాలని మస్క్ ఇటీవల సూచించారు. దానిపై స్పందించిన విల్మోర్ మస్క్ సూచనను తోసిపుచ్చారు. మనం ఇప్పుడు మన అత్యున్నత దశలో ఉన్నామని, ఇలాంటి సమయంలో మనం నిష్క్రమించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు గత బైడెన్ ప్రభుత్వం రాజకీయాల కారణంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో వదిలేసిందంటూ ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజకీయ కారణాల వల్ల వ్యోమగాములను అంతరిక్షంలో వదిలేశారని మస్క్ సైతం పదే ఆరోపించారు. ఫిబ్రవరిలో ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిన మస్క్, వ్యోమగాములను త్వరగా తిరిగి తీసుకువచ్చేందుకు తాను ముందుకు వచ్చానని వెల్లడించారు. కానీ బైడెన్ సర్కార్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదన్నారు. ఈ విమర్శలు బైడెన్ హయాంలో నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన పామ్ మెల్రాయ్ స్పందించారు. నాసా ఉన్నతాధికారులకు మస్క్ నుంచి అలాంటి ఆఫర్ ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టగానే వారిని భూమి మీదకు తీసుకువచ్చే బాధ్యతను ఎలన్ మస్క్కు అప్పజెప్పారు. దీంతో మార్చి 2వ వారంలో వారిని స్పేస్ ఎక్స్ మిషన్లో భూమి మీదకు తీసుకురానున్నారు. అప్పటికీ వీరికి దాదాపు 10 నెలలు అంతరిక్షంలో గడిచిపోతున్నాయి.